మనకు కనపడుతుంది. మనతో పాటు ప్రస్తుతం సంగప్ప గారు జాయిన్ అవుతున్నారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్. సో సంగప్ప గారు, భారతీయ జనతా పార్టీకి రిజల్ట్ పెద్ద సెట్ బ్యాక్. ఒక 17,000 18,000 ఓట్లు వచ్చినట్టున్నాయి. 9 రౌండ్ల తర్వాత 16,348 ఓట్లు. అంటే దాదాపు లాస్ట్ టైం 25,000 వచ్చాయి. ఈసారి ఒక 9% ఓట్స్ మాత్రం వచ్చాయి, డిపాజిట్లో సగం. సో ఎట్లా దీన్ని సమీక్ష చేసుకుంటారు, ఎట్లా ముందుకెళ్తారు రాబోయే రోజుల్లో? భరత్ 100% సమీక్ష చేసుకోవాల్సిందే, సమీక్ష చేసుకుంటాం కూడా. కానీ మేము అంతకుముందు మా సిట్టింగ్ సీట్ కాదు అది. అంతకుముందు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యేగా లేదు. కాబట్టి అది మేము గెలిస్తే మాకు బోనస్ ఉంటుండే, గెలిస్తే బోనస్, లేకపోతే ఎట్లా మాకు కాన్ సీట్ కాబట్టి దానికి పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మేము ఈ రిజల్ట్ ని ఎట్లా చూస్తామంటే, హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో మళ్ళీ ఒకసారి ఎంఐఎం పార్టీ గెలిచింది, ఎంఐఎం విజయంగా తీసుకుంటాం 100%. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎంఐఎం సపోర్ట్ ఓపెన్ గా అడిగాడు, ఎంఐఎం వాళ్ళు ఇస్తామని ప్రకటించారు, ఎంఐఎం క్యాండిడేట్ పెట్టలేదు. క్యాండిడేట్ కూడా గెలిచిన టికెట్ అనౌన్స్ అయిన మరుక్షణం పోయి అసదుద్దీన్ ఓవైసీ కాళ్ళు మొక్కాడు, తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ కాళ్ళు మొక్కాడు. వాళ్ళ నాన్నతో కలిసి ఇద్దరు కూడా పోయి ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఆ తర్వాత మసీదుల్లో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి 100% ప్రకటన చేసి, వాళ్ళు చేసిన 2 ప్రకటనలు అది ఏ మీడియా కూడా బయటకి చెప్పడానికి జంకుతున్నారు. ఎందుకంటే మా ముస్లింల విషయం వచ్చేసరికి మాట్లాడితే అది సెక్యులరిజానికి తూటు పడిచినట్టు అవుతుంది. ఎందుకంటే హిందువుల విషయం మాత్రం, హిందువులకు నష్టం జరిగితే మాత్రం మాట్లాడరు, అప్పుడే సెక్యులరిజం అవుతుంది. సరే, అది ఏమని కానివ్వండి. వాళ్ళు అడిగిన 2 విషయాలు, ఒకటి అందరూ ఓటేయాలా, అందరూ కాంగ్రెస్ కే ఓటేయాలి. కానీ నాన్ మైనారిటీస్ మాత్రం ఎవరు ఓటేయడానికి రాదు. ఆల్రెడీ అదే కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇచ్చిన దగ్గర ఒక అపార్ట్మెంట్ లో 128 ఓట్లుంటే నలుగురు ఓటేయడానికి 120 మంది రాలేదు. డబ్బులు ఇచ్చారు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, ఇస్తే కూడా వాళ్ళు రాలేదని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనాలిసిస్ చేసుకున్నారు. నెక్స్ట్ నిన్న మొన్న. సో అది ఓట్ పర్సంటేజ్ లో చదువుకున్న వాళ్ళు, మేధావులు రాకపోవడం అనేది ఒకటి. హలో, చెప్పండి వింటున్నాం, చెప్పండి. అయితే ఏమైతుంది, నీకు 100% ఎంఐఎం గెలుపుగా చూస్తాం, మొదటిది. రెండోది, అక్కడ సిట్టింగ్ స్థానం అది టిఆర్ఎస్ పార్టీది. సరే, ఇంతకుముందు ఎంఐఎం గెలుపుగా మీరు చూస్తే, ఎంఐఎం ప్రాబల్యం ఉన్న షేక్పేటలో కాంగ్రెస్ కి ఎక్కువ మెజార్టీ రాలా. యూసఫ్ గూడలో, వెంగళరావు నగర్ లో, సమాజ్ గూడలో, ఓవరాల్ గా ఇటువంటి చోట్ల ఎక్కువ మెజార్టీ వచ్చింది. నేనేమంటా అంటే, ఓవరాల్ గా ముస్లిం ఏరియాల్లో వాళ్ళకి వచ్చింది. ఒక షేక్పేట్ లో కూడా 13 తక్కువ మెజార్టీ వచ్చింది. షేక్పేట్ లో వచ్చింది కదా డివిజన్ లో, చాలా తక్కువ 1000 ఓట్ల మెజార్టీ వచ్చింది అంతే. షేక్పేట్ లో కాంగ్రెస్ కి అతి తక్కువ మెజార్టీ వచ్చింది. అక్కడ ఎక్కువ మెజార్టీ యూసఫ్ గూడ, రేమత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ ఇవన్నీ చోట్ల వచ్చింది. సార్ మీకు తెలుసు రేమత్ నగర్ ఏంటిది, యూసఫ్ గూడ ఏంటిది, బోరబండ ఏంటి. బట్ హైయెస్ట్ ఇప్పుడు షేక్పేటలో 70% ఉంది ముస్లిం పాపులేషన్, మిగతా చోట్ల అంత లేదు. సార్ మీరు రైమత్ నగర్ చూడండి, తర్వాత బోరబండ చూడండి, ఉంది సిగ్నిఫికెంట్ ఉంది. కానీ అక్కడ 20-30% అయితే ఇక్కడ 70% కదా. పోల్ అయిన ఓట్ల పర్సంటేజ్ లో తక్కువ పోల్ అయిన పర్సంటేజ్ లో ఎక్కువ పర్సంటేజ్ పోల్ అయింది మైనార్టీ ఓట్లు ఓవరాల్ గా. సో మైనార్టీ ఓట్లు ఎంఐఎం ద్వారా మసీదులో చెప్పించుకొని వాటిని ఓట్లు వేయించుకోగలిగారని మేము అంటున్నాం. కాబట్టి ఇది 100% ఎంఐఎం విజయం, ఇది కాంగ్రెస్ విజయంగా మేము చూడం. మొదటిది. రెండవది, కేటీఆర్ ఇంతకు ముందు మేమే ప్రతిపక్షంగా ఉన్నామని చెప్పి దెబ్బలు తెచ్చుకుంటున్నాడు. నువ్వు ప్రధాన ప్రతిపక్షంగా నువ్వెక్కడ ఉన్నావు? సరే ఉంటే సరే, సెకండ్ ప్లేస్ లో ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. ఆ సీట్ నీదే కదా, అది నువ్వు మంచి మెజార్టీతో గెలిచినటువంటి సీట్ ఓడిపోయినావు కదా. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా నీకు హైదరాబాద్ లో నువ్వు బలంగా ఉన్నాను, హైదరాబాద్ డెవలప్ చేసినాము అది అని చెప్పుకొని మీరు గెలిచినా చెప్పుకున్నారు కదా మీరు. మరి ఇప్పుడు సీట్ మీదే కదా. 2 ఏళ్లలోనే ఏం మారిపోయింది? 2 ఏళ్లలో మీరు ఓడిపోయారంటే మీరు ప్రధాన ప్రతిపక్షంగా కాదు. ఈసారి ఇప్పుడు మీరు రాష్ట్రంలో ఎక్కడ ప్రధాన ప్రతిపక్షంగా లేరు మీరు. ఎందుకంటే మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీరు క్యాండిడేట్ పెట్టలే, ఎంపీ ఎలక్షన్ లో మీకు 0 వచ్చినాయి. కాబట్టి ప్రధాన ప్రతిపక్షం కాదు. ఎక్కువ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం అంటే మీకున్న నంబర్ ఎప్పటికో మారిపోయింది. సరే, వాటిని ఎలక్షన్ అయినా 11 సీట్లకు కాదని చూద్దాం. కానీ మీరు ఎమ్మెల్యే మీ దగ్గర లేరు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు. కాబట్టి ప్రజలు 100% ఇప్పుడు
బీఆర్ఎస్ తిరస్కరించినట్టే, దాన్ని ఒప్పుకోవాలి కేటీఆర్, ఇంకా దాన్ని దెబ్బలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మరి ఓకే, సో మరి మీ పరిస్థితి ఏంది? మీ